వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో కవిత గారు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సో దాదాపుగా వారం రోజుల నుంచి కల్వకుంట్ల కుటుంబ కథ చిత్రంగా కొనసాగుతుంది. సో మొదటగా నేను లేఖ రాశాను. ఆ లేఖను ఎవరు బయట పెట్టారు? సో మా నాన్నగారికి ఎన్నో లేఖలు రాస్తుంటాను. ఆయన కూడా బయట పెట్టినటువంటి దయ్యాలు ఎవరు? కేసీఆర్ దేవుడైతే ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పేసి ఒక సంచలన వ్యాఖ్యలు చేయడం. తర్వాత నేను జైల్లో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ తోటి భారతీయ జనతా పార్టీ తోటి దాదాపుగా 100% పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమయ్యారు. కాకపోతే కొన్ని కారణాల వల్ల మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయడం అనేది జరిగింది అని చెప్పేసి రెండో సంచలనం. సో అప్పటి నుంచి దానికి తోడుగా రాజాసింగ్ గారు కూడా నిజమే, కవిత చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది, బీఆర్ఎస్ బీజేపీ రెండు పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులే బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకుందాం చెప్పేసి చూస్తున్నారని చెప్పేసి రాజా సింగ్ కూడా తోడవడం తోటి ఆ వ్యాఖ్యలకి మరింత పదును వచ్చినాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇదే అంశం పైన కాంగ్రెస్ పార్టీ గతంలో ఎంపీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ 8 స్థానాలు గెలవడానికి రీజన్ బీఆర్ఎస్ బీజేపీ లోపకారి ఒప్పందం కావచ్చు. తర్వాత మొన్న 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలవడానికి కారణం కూడా అదే అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. సో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే అంశాన్ని ఇటు కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన ఆయుధంగా దాన్ని ప్రజల వద్దకి తీసుకెళ్లడం ప్రయత్నాలు చేస్తున్నారు. తర్వాత ఈ రోజు మంచిర్యాలలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో సో ఇప్పటికీ ఆ లేఖ నేను రాశాను, ఇప్పటికీ ఎన్నో లేఖలు రాశాను, అయినా ఒక్క లేఖనే బయటపడడానికి కారణం ఎవరు, బయట పెట్టిన వారి పేరు బయటికి చెప్పాలి అని చెప్పేసి ఒక డిమాండ్ చేశారు. తర్వాత భారతీయ జనతా పార్టీ తోటి ఇప్పటి వరకు పొత్తు పెట్టుకున్న ఏ పార్టీలు కూడా సక్సెస్ అయినట్టు చరిత్రలో లేదు. సో అందుకని భారతీయ జనతా పార్టీ తోటి పొత్తు అనే అంశం పైన నేను తిరస్కరించాను. సో ఆ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. మరి ఇంకోటి, నన్ను అలాగే మా నాన్నగారిని కేసీఆర్ గారిని దూరం పెట్టే ప్లాన్ చేస్తున్నారు. సో మమ్మల్ని విడదీసే కుట్ర జరుగుతుంది. సో 1-2 సార్లు నేను కలవడానికి ట్రై చేసినా కూడా అప్పుడు అపాయింట్మెంట్ దొరకలేదు. తర్వాత మధ్యలో ఒకసారి కలిసే అవకాశం ఉన్నా నేను కలవలేకపోయాను. సో మరి నన్ను కేసీఆర్ గారిని దూరం పెట్టే ఆలోచనలు ఎవరికి వస్తున్నాయని చెప్పేసి కూడా చెప్పారు. తర్వాత బీఆర్ఎస్ ప్రజల వద్దకి వెళ్తే స్ట్రాంగ్ అవుతుంది కానీ కేవలం ట్విట్టర్ల ద్వారా ట్వీట్లు చేసే పార్టీ ఏం స్ట్రాంగ్ కాదు. అలాగే ఏదో 2-3 వాక్యాలు చేసినంత మాత్రాన, మాటలు మాట్లాడినంత బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ అవ్వదు అని చెప్పేసి కూడా ఇండైరెక్ట్ గా కేటీఆర్ ఉద్దేశించి అలాగే హరీష్ రావును ఉద్దేశించి చెప్పారని చెప్పేసి సోషల్ మీడియాలో కావచ్చు, తర్వాత మెయిన్ వార్తా పత్రికల్లో వార్తల్లో కూడా రావడం. తర్వాత ఇంకో అంశం ఏంటంటే ఇక్కడ అంటే మమ్మల్ని దూరం చేసే ఒక ప్రయత్నం, తర్వాత భారతీయ జనతా పార్టీతో పొత్తు అనే అంశము, తర్వాత నేను ప్రస్తుతానికైతే పార్టీ పెట్టే ఆలోచనలు లేదని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పారు. అయినప్పటికీ జాగృతి వాళ్ళతోటి రెగ్యులర్ గా మీటింగ్లు సమావేశాలు కూడా నిర్వహిస్తుండడంతో ఈ 2-3 రోజులుగా పార్టీ పెడతారు, జూన్ 2 నాడే పార్టీ పెట్టచ్చు అని చెప్పేసి ఏకంగా భారతీయ జనతా పార్టీ ఎంపీ రఘునందన్ రావు గారు కూడా చెప్పడం. తర్వాత నిజంగా పార్టీ పెట్టబోతున్నారా, అలాగే కాంగ్రెస్ ని కలుస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళతోటి ముచ్చట్లు జరుగుతున్నాయి, దాదాపుగా 6 మంది ఎమ్మెల్యేలను నేను తీసుకొస్తాను, సో నాకు మంత్రి పదవి కావాలని చెప్పేసి అడిగినట్టు కూడా మరికొన్ని పత్రికల్లో కూడా రావడం. సో ఇదంతా ఫేక్ వార్తలుగా చెప్పేశారు. సో రఘునందన్ రావు గారు చెప్పినట్టు మరి జూన్ 2 నాడు పార్టీ పెట్టబోతుందా? అండ్ ప్రస్తుతం అంశాలు చూసుకున్నట్టయితే ఇటు కేసీఆర్ ని అలాగే కవితను దూరం చేస్తుంది ఎవరు, మరి కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి దయ్యాలు ఎవరు? అలాగే కేటీఆర్ గారు కూడా ఒక మాట అన్నారు. సో ఇక్కడ కేసీఆర్ దగ్గర కొంతమంది కోవట్లు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్పడం. సో కోవట్లుగా కవిత గారిని చిత్రీకరించే ప్రయత్నం సోషల్ మీడియాలో, అలాగే దయ్యాలుగా ఇక్కడ హరీష్ రావుని కేటీఆర్ని చిత్రీకరించే ప్రయత్నం ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి మెయిన్ ఇష్యూ. అలాగే కొంతమంది పెయిడ్ బ్యాచ్ తోటి, నేను జైల్లో ఉన్నప్పుడు కూడా కొంతమంది పెయిడ్ బ్యాచ్లతోటి నా మీద లేనిపోని ఆరోపణలు చేశారు. సో ఇవన్నిటికీ సమాధానం నాకు తెలవాలి. సో నిజంగా భారతీయ జనతా పార్టీ తోటి చర్చలకి మీరు వెళ్ళలేదా, సంప్రదింపులు జరపలేదా అన్న విషయాలు కూడా ప్రస్తుతం లేవనెత్తుతున్నారు. సో ఎప్పుడైతే కేసీఆర్ గారు రంగంలో దిగుతూనే దీనికి ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉంది. అలాగే కేటీఆర్ యుఎస్ నుంచి వచ్చిన తర్వాత అయినా సరే దీనికి సంబంధించి ఏదో ఒక పులి స్టాప్ పడే అవకాశం ఉందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిన్న వినోద్ రావు గారు ఏం చెప్పారంటే, సరే చిట్ చాట్ లో ఎన్నో మాట్లాడుకుంటాం, దానికి సంబంధించి పార్టీ షోకాస్ నోటీసులు ఏమి ఇయ్యరు అని. మరి ఈరోజు రఘునందన్ రావు గారు సరే మరి ప్రెస్ మీట్ పెట్టండి, ప్రెస్ మీట్ లో చెప్పండి, సో మీకు నిజంగా అంత ఆవేదన అంత బాధ కలిగితే ప్రెస్ మీట్ పెట్టి చెప్పేయచ్చు కదా, ఎందుకు చిట్ చాట్లు లోపకారికంగా
రకంగా లోపలనే మాట్లాడుకుంటున్నారని రఘునందన్ రావు కూడా చెప్పడం. సో ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు కవిత వ్యాఖ్యలు అనేది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి ఆయుధంగా మారడం తోటి మరి బీజేపీ ఏ విధంగా డిఫైన్ చేసుకుంటుంది, నిజంగా బీఆర్ఎస్ బీజేపీ కలిసే ప్రయత్నాలు జరిగినాయా, అందుకని ఎంపీ ఎన్నికల్లో దాదాపు 8 స్థానాలు రావడం, మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ స్థానాల్లో 2 స్థానాలు గెలవడం అనేది జరిగిందా, ఇదే కంటిన్యూ అయితే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటు భారతీయ జనతా పార్టీకి కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చే అంశంగా కూడా ఉంటుందని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. మరి మొత్తానికి కవిత గారు నిజంగా సొంత పార్టీ పెట్టే ఆలోచనలు ఉన్నారు కాబట్టి ఇదంతా మాట్లాడుతున్నారని చెప్పేసి మీరు అనుకుంటే మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.